వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ మంజల సాయిలు నేతృత్వంలో రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సిపిఎం పార్టీ జెండాలతో రైతులకు మద్దతు తెలుపుతూ వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, సొసైటీల ముందు బారులు తీరుతూ రాత్రింబగలు అక్కడే ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ కుదురుపాక రాములు, ముంజల రమేష్, బీరం శ్రీనివాస్, రాజేందర్ తదితరులు భారీ ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామం. నా పేరు బీరం శ్రీనివాసు. మేము నాటేసి దాదాపు నెల 15 రోజులు అవుతుంది. ఇప్పటివరకు యూరియా మా ఊరు రాలేదు. కేవలం వచ్చిన ఒక 2-3 లారీలు వస్తే కోసం కూడా సరిపోలేదు. ఇప్పటి వరకు అసలు యూరియా చల్లని వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు. దాదాపు ఈ యొక్క అశోక్ నగర్లో 20 నుంచి 25 వేల ఎకరాల భూమి సాగులో ఉన్నది. ఈ సాగులో ఉన్నటువంటి ఈ భూమికి యూరియా వేయకపోతే మనకు ఇప్పుడు భూమిలో యూరియా వేయకపోతే ఈ నాటు పైకి పెరిగేటువంటి అవకాశం లేకపోవడం మూలాన రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు 2 సార్లు యూరియా వేయాల్సిన పరిస్థితి ఉండే, కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా యూరియా వేయాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటూ ఉన్నాయి యూరియా కొరత లేదు, మేము యూరియాని తీసుకొస్తున్నాం, ఢిల్లీ నుంచి వస్తుంది, ఒడిశా నుంచి వస్తుంది, ఆంధ్ర నుంచి వస్తుందని చెప్పేసి అంటున్నారు, వరంగల్లో వ్యాగిలు దిగినాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పటి వరకే మా అశోక్ నగర్ రాలేదు, నర్సంపేట రాలేదు. ఆ వ్యాగిలు ఎండిపోతున్నాయి అర్థం కావట్లేదు, ఈ లారీలు ఎండిపోతున్నాయి అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా పాలకులు వెంటనే మాకు యూరియాను సప్లై చేసి మా అశోక్ నగర్ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఈ యూరియా దొరక్క అనేక ప్రాంతాల్లో అనేక రకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మాకు యూరియా కనుక సప్లై చేయకపోతే మేము మీ గోడౌన్ల మీద కూడా దాడులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ గోడౌన్లు కూడా బద్దలు కొట్టైనా సరే మీ యూరియాని బయట తీసుకొస్తాం. మొన్న మహబూబాద్లో కూడా అదే జరిగింది. కాబట్టి రైతుల కోపానికి ప్రభుత్వం అగ్నిగా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ముండి వైఖరి విడనాడాలి. మాటలు చెప్పడం కాదు, చేతలు చూపియండి. మీరు పెన్నుకు పదులు పెట్టండి, మాటలు చెప్పడం కాదు. కాబట్టి వెంటనే యూరియాని సప్లై చేస్తే రాష్ట్ర రైతాంగాన్ని మొత్తాన్ని కూడా మీరు ఆదుకోవాలి. ఇది ఒక మా అశోక్ నగరే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. కాబట్టి వెంటనే మీరు యూరియాని సప్లై చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు సంఘంగా మేము అనేక రకాలుగా ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకుపోతాం. యూరియా అందకపోతే మాత్రం ఊకునేది లేదు. ఈ గోడౌన్లకు ఏమేం చేస్తాం, ఈ పాలకుల యొక్క మెడలు వంచి ఈ యూరియాను సాధించే వరకు మా పోరాట ఆపమని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.